అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 9 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు వచ్చి శివశక్తిరాజు గారు. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది రద్దు పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చెప్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య చేస్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇరాలోకి వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దీని ఫలితాలు ఆధారంగా గమనించినట్లయితే కొన్ని అనుకూలమైనటువంటి కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారి జీవితంలో ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఒక ఫోన్ కాల్ అనేది మీకు చాలా ఆశ్చర్యాన్ని అయితే అలాగే కొంత అంటే తెలియనటువంటి కొన్ని రహస్యాలను తెలియపరిచే విధంగా ఉపయోగపడబోతుంది. ఇంతకీ ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు అందేటువంటి ఆ వార్త ఏమిటి, అలాగే రేపటి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితం తలెత్తబోతున్నాయి, మీరు చేసుకోవాలంటే పూజా పరిహారాలు అలాగే పాటించవలసినటువంటి విధి విధానాల గురించి అయితే క్లియర్గా మనం తెలుసుకుందాం. ఇక రేపటి రోజు మీకు బాగా కలిసి వచ్చేటువంటి సంఖ్య 8, అలాగే ఉత్తరం దిక్కు మీకు బాగా పనికొస్తుంది. ఇక రేపటి రోజున బాగా అంటే ప్రయాణాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రేపటి రోజు ఈ దిక్కులు మీకు బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే వ్యాపార పరంగా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు రేపటి రోజు విజయవంతమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. అలాగే కొంతమంది వ్యక్తుల యొక్క సహకారంతో రేపటి రోజు మీరు కొన్ని కష్టాల నుండి కూడా బయటపడబోతున్నారు. అంటే వారు ఇచ్చేటువంటి సలహాల వల్ల కావచ్చు, లేదంటే వారు ఏదైనా డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ ఏదైనా చేయడం వలన ఏంటంటే రేపటి రోజున మీ యొక్క భుజాల మీద పడినటువంటి కొన్ని కష్టాల నుండి మీరు బయటపడడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది మిత్రులు ముఖ్యంగా రేపటి రోజు మీకు న్యాయ సంబంధించినటువంటి సమస్యల నుండి అంటే కోర్టు సమస్యల నుండి కొంత మీకు ఉపశమనం కూడా లభిస్తుంది. ఆర్థికంగా విజయవంతమైనటువంటి జీవితాన్ని రేపటి రోజు మీరు చాలా రోజుల తర్వాత అనుభవించినట్లుగా మీకు అనిపిస్తుంది. అలాగే రేపటి రోజున కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు కూడా మీకు ఎదురవబడబోతున్నాయి. అంటే అనుకున్న విధంగా కొంతమంది మిత్రులతో ఏదైనా గొడవలు జరగటం కానీ, లేదంటే మిమ్మల్ని బాగా అంటే ఎవరైతే బాగా నమ్మించిన వ్యక్తులు ఉంటారో వారు మీకు రివర్స్ అవ్వడం కానీ, ఇటువంటివి మీకు కొంచెం రేపటి రోజు మనసు కొంచెం చిరుకుమంటలో అనిపిస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా బాగున్నప్పుడు కూడా కొంత డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఒత్తిడి తప్పకుండా ఎదుర్కొంటారు. అలాగే సాయంత్రానికి రేపటి రోజున మీకు చాలా అనుకూలమైన కాలంగా అనిపిస్తుంది. తలపెట్టడం పనులన్నీ కూడా రేపటి రోజు పూర్తిగా విజయవంతమైతే చేస్తారు. సంతానానికి సంబంధించిన అంటే సాధించినటువంటి విజయాలు రేపటి రోజు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఆనందపరిచేలా ఉంటాయి. అలాగే రేపటి రోజున ఆరోగ్య విషయంలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంత మీకు రేపటి రోజున కలిసి వస్తే కొంత మీకు కలిసి అనమాట. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే బాగా నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మిమ్మల్ని ఏదో విధంగా మోసం చేయటం కానీ, వారు చేసినటువంటి తప్పుల గురించి రేపటి రోజు మీరు తెలుసుకొని ఆశ్చర్యపోవడం కానీ, అది కూడా ఎవరో ఒకరి వ్యక్తి ద్వారా రేపటి రోజు మీరు ఫోన్ కాల్ ద్వారా ఆ వ్యక్తి గురించి కొన్ని రకాల అంటే వారు చేసినటువంటి మీ గురించి చేసినటువంటి కొన్ని దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలు కానీ, లేదంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేసినటువంటి తీరు కానీ రేపటి రోజు మీరు తెలుసుకొని చాలా నిరుత్సాహానికి గురవుతారు. అయితే రేపటి రోజు మీరు తప్పకుండా ఒక దేవత అనుగ్రహాన్ని పొందే తీరాలి. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజు మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి, ఎంతో విశేషమైనది. కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజున దుర్గాదేవి ఆరాధన కూడా చాలా పవిత్రమైన రోజు. రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా దుర్గాదేవి ఆరాధన చేయండి. రేపటి రోజు శివనామ స్మరణతోటి మీకు శాంతి ఏర్పడుతుంది. అలాగే మీకు ఎదురైనటువంటి ప్రతికూలమైన సమయం కూడా అనుకూలంగా మారడానికి అవకాశం ఉంది. అలాగే ఇంట్లో కూడా ఖచ్చితంగా కూడా ఇంట్లో దీపం పెట్టుకోవడం మాత్రం మంచిది. రేపటి రోజున ఫోన్లో కానీ ఏదైనా సరే సూర్య అష్టకం కానీ శివస్తోత్రం కానీ పారాయణ పెట్టుకొని బయటకు వెళ్ళే విధంగా మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఇంట్లో వాళ్ళతో చక్కని చిరునవ్వుతో రేపటి అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించండి. ముఖ్యంగా మీ పైనటువంటి ఒత్తిళ్ళు ఏవైతే ఉంటాయో అవి పిల్లల మీద రుద్దకండి.
అలాగే జీవిత భాగస్వామి తరపు నుండి కూడా ఏదైనా కానీ ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు కూడా వారి మీద మీకు ఉన్నటువంటి కోపతాపాలు చూపించకండి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమికులకు కూడా రేపటి కొంత మీకు ఏంటంటే మీరు ఎంత బాగా మాట్లాడినా ఎంత పాజిటివ్గా మీరున్నా కానీ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీకు ఏదో విధంగా రివర్స్ అయ్యే విధంగా రేపటి జాతక ఫలితాలు కనిపిస్తుంది. కాబట్టి ప్రేమికులు కూడా రేపటి చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే ఇంట్లో మీకు ఏదైనా సంబంధించి చర్చల వివాహానికి దారితీసినటువంటి చర్చల గురించి రేపటి మీరు ఇంట్లో సంప్రదింపులు చేయాలనుకుంటే రేపటి రోజు కాకుండా తర్వాత ఎప్పుడైనా సరే అంటే బుధ గురువారాల తర్వాత ఎప్పుడైనా సరే మీరు సంప్రదించండి. రేపటి రోజున ఇంట్లో వాళ్ళతో చెప్పడానికి ప్రయత్నించండి. అనవసరంగా రేపటి రోజు మీకు శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకండి. మీకు ఎంతవరకు వారితో మాట్లాడిపిస్తే అంతవరకు మాట్లాడి ఏదైనా అనవసరంగా అంటే గొడవకు అది విధంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణము అలా ఉంటుందని చెప్పి మీ మనసు కనిపిస్తే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోండి. వాళ్ళ నుంచి పక్కకు వెళ్ళిపోండి. అంతేకాకుండా వారితో ముందు రోజుల్లో కూడా మీ కుటుంబానికి మీకు కొంత హాని తలపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా వారితో ఎటువంటి గొడవ దిక్కండి. అలాగే మీరు బాగుపడితే ఓచుకునేటువంటి వ్యక్తులు అంటే చాలా మంచి మనసుతో ఏదైనా సహాయం చేసినా కానీ ఎటు వ్యక్తులు ఏంటంటే దాన్ని రివర్స్గా అర్థం చేసుకుంటున్నారు. మీరు పాజిటివ్గా ఉంటున్నారు కూడా మీ చుట్టూ ఉన్న వారు మిమ్మల్ని నెగిటివ్ షేడ్తో చూస్తున్నారు. కానీ మీ ముందు మాత్రం నటిస్తున్నారు. అంటే మీ ముందు ఒక మాట మీ వెనక ఒక మాట మాట్లాడుతున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులకి ఛాన్స్ ఇవ్వకండి. ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు మాత్రమే సహాయం చేయండి. అతి మంచితనము అతి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీకు రివర్స్ అవుతాయి. కాబట్టి మీరు పాజిటివ్గా మీ మనసులో ఏది పెట్టుకోకుండా ఎవరికైనా ఏదైనా పైకి వచ్చే విధంగా ఏదైనా పనికి వచ్చే విధంగా సలహా కానీ సూచన కానీ అవతల వ్యక్తి కూడా పాజిటివ్గా తీసుకోవాలి కదండి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అతి మంచితనంతో కాకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు మాట్లాడడం వల్ల ఏంటంటే మీకు ఉన్నటువంటి క్రేజ్ కూడా పెరిగిపోతుంది. ఇక రేపటి రోజున మీకు కొనుగోలు చేసినటువంటి కొత్త వస్తువులు కొత్త వాహనాలు రేపటి రోజున మీకు కొంత ఊరట కలిగిస్తాయి. అలాగే ఆహార అలవాట్లు వ్యసనాల పట్ల జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి. అలాగే రేపటి రోజు నుండి అంటే చెట్టు చివరిలో ధనాదాయం అనేది మీకు బాగా విపరీతంగా పెరగబోతుంది. చేసినటువంటి ప్రతి పని కూడా కృషికి తగినటువంటి ప్రతిఫలాన్ని ధన రూపంలో మీరు పొందుతారు. అలాగే రేపటి రోజు మీరు భూములకు సంబంధించినటువంటి పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఏం చెప్పినా కానీ వెంటనే నమ్మేసి మీరంటే ఉన్నా లేకపోయినా బయట నుండి అప్పు తీసుకొచ్చి మరి భూముల పత్రాల గురించి టెన్షన్స్ పడకండి. అలాగే భూములు కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టండి. అలాగే ఎవరైనా ఏదైనా మధ్యవర్తితో మీకు ఏదైనా అంటే సలహా ఇచ్చినా కానీ దాని గురించి వెంటనే డెసిషన్ తీసుకోకుండా దాని గురించి ఆలోచించండి. ఇక మీ జీవన విధానం రేపటి కొంచెం మీకు మార్పులు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ వ్యవహారాలు అనేవి మీకు చికాకు కనిపించినప్పుడు కూడా సాయంకాలానికి ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మీకున్నటువంటి బంధం అనేది మరింత రెట్టింపవుతుంది. కుటుంబ సభ్యులు కూడా రేపటి మీకు సలహాలు ఇస్తారు. అలాగే నూతన గృహ నిర్మాణ విషయంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు రేపటి మీకు పరిష్కారమైనట్లుగా అనిపిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి రేపటి ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉంది. ఇక రేపటి మీకు కీర్తి లభిస్తుంది. సాహసోపేతంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చక్కగా మీకైతే విజయవంతంగా అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయన్నమాట. అలాగే రేపటి మీకు ఏదైతే అంటే ధన నష్టం గతంలో ఏదైతే మీరు చేసినటువంటి పనుల్లో ధన నష్టం కలిగిందో అది కూడా తిరిగి మీకు లాభదాయకంగా అందులో కొంచెమైనా కానీ 1% అయినా కానీ పాజిటివ్ ఏదైనా కానీ పోయిన డబ్బు కంటే కూడా తిరిగి మళ్ళీ ₹1 రావడం గమనిస్తారు. ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది రేపటి మీకు కలుగుతుంది. వ్యాపారానికి సంబంధించి చాలా అద్భుతంగా ఉద్యోగపరంగా అటు ప్రయాణంగా ఏదైనా కానీ అన్నీ మీకు అనుకూలంగానే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తులతో మీకు కొంచెం జాగ్రత్త వహించడం అవసరం ఉంది. అలాగే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు మీకు కొంచెం ఏదైనా మీ మీద రివర్స్ అవ్వటం వల్ల ఏంటంటే ఏదైనా దాని పరంగా మానసికంగా ఒత్తిడి గురవుతారు. శుభకార్యానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ శుభకార్యానికి సంబంధించినటువంటి విషయాలు రేపటి మీరు వాటి గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. కొత్త మిత్రుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. అలాగే రేపటి మీరు ధనాదాయాన్ని విపరీతంగా పొందడం చూసి ఆశ్చర్యపడతారు. నూతన పరిచయాల వల్ల మీకు రేపటి అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఎవరైతే బంధువర్గాలతో ఉన్నటువంటి ప్రేమ కానీ లేదంటే స్నేహబంధం అనేది రెట్టింపు అవుతుంది. నిరాశకు గురి చేసినటువంటి సంఘటనలు రేపటి మీకు పెద్దగా కనిపించడం లేదు. భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో తప్పకుండా పొదుపు ఎప్పటి నుండే జాగ్రత్తగా పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అతి ధైర్యం పనికిరాదు. పనులైనా రేపటి అంటే ఖాళీ సమయంలో కూడా వాయిదా వేయకండి. ఏదైనా పనికి సంబంధించిన విషయాలు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి రేపటి అనుకూలమైనది కాదండి. మరి మొత్తంగా చూసినట్లు కనుక కొంత ప్రతికూలతను కొంత అనుకూలతను కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కూడా రేపటి రోజు శివరామ నామస్మరణ అన్ని రకాలుగా మీ మనశ్శాంతి తెలుస్తుంది. మరి తెలిసినాకండి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.